ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, ఇంటింటికి వెళ్ళి చెప్పండి రుణమాఫీ చేశామని, ఊరూరా పండగల సంబరాలు నిర్వహించండి, 7 నెలల్లో సంక్షేమానికి 30,000 కోట్లు ఖర్చు చేశాం, ప్రజల్లోకి దీన్ని తీసుకువెళ్లడంలో వెనుకబడ్డాం. పీసీసీ నేతలతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. 1,00,000 వరకు ఉన్న రుణమాఫీ సొమ్ము 7,000 కోట్లు గురువారం నేటి సాయంత్రం 4 గంటలకు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, ఈ విషయాన్ని ప్రతి ఓటరుకు కాంగ్రెస్ నేతలు సగర్వంగా చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నా జీవితంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఈ నెలాఖరుగా 1,50,000 వరకు, ఆగస్టులో 2,00,000 వరకు రుణమాఫీతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతులకు 2,00,000 రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆగస్టు 15లోగా మాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాం. ఈ హామీ అమలు చేస్తే ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెప్పారు. రాహుల్ మాట ఇచ్చారంటే అది జరిగి తీరుతుందనే నమ్మకం ప్రజలకు కలిగించడం మా బాధ్యత. అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ 28,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఇంటింటికి వెళ్ళి రుణమాఫీ గురించి చెప్పండి, రుణమాఫీ చేశామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమావేశంలో మాట్లాడడం జరిగింది. రుణమాఫీ సందర్భంగా ఇక్కడ ఈరోజు సాయంత్రం 4 గంటల వరకల్లా ఇక్కడ 1,00,000 లోపు ఉన్న రుణాలన్నీ మాఫీ అవుతాయి, డైరెక్ట్ రైతుల రుణ ఖాతాల్లో జమ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఈ నెలాఖరు వరకల్లా 1,50,000, ఆగస్టు వరకల్లా మొత్తం ఆగస్టు 15 కల్లా 2,00,000 వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ అవుతాయి అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు, ఇది మరవని రోజు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ సందర్భంగా రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఇక్కడ మాట్లాడారు. రాహుల్ గాంధీ వరంగల్ బహిరంగ సభలో మాట ఇచ్చారు, రుణమాఫీ చేస్తామని. అదే విధంగా నేను లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చాను, రుణమాఫీ చేస్తామని ఆగస్టు 15 కల్లా. అందుకే దీన్ని నిపుణులు ఆర్థికంగా భారం పడుతుంది రాష్ట్రం పైన అని చెప్పినా కూడా మేము చేస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రుణమాఫీ చేసిన సందర్భం. జేఓఎస్ఏఏ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన ఐదో రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది. సీట్లు పొందిన వారు వాటిని రద్దు చేసుకోవడానికి నెల 22వ వరకు గడువు ఉంది. జోసా కౌన్సిలింగ్ తర్వాత ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్లకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సిశాట్ పేరిట 2 విడతలుగా ప్రత్యేక విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ జోసా అని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి బుధవారం చివరి విడత అయిన 5వ రౌండ్ సీట్లను కేటాయించడంతో జోసా కౌన్సిలింగ్ దాదాపు ముగిసింది అని ఇక్కడ ఐఐటీ సీట్ల కౌన్సిలింగ్ 26 నుంచి కౌన్సిలింగ్ అంటే ఈ నెల 26 నుంచి కౌన్సిలింగ్, మిగిలిన సీట్లకు 26 నుంచి కౌన్సిలింగ్ ఏర్పడుతుంది. ఈ నెల 26 నుంచి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు దేశవ్యాప్తంగా ఇక్కడ ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి అని తెలుసుకోవచ్చు. వాగును దాటుతున్న డిఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బంది. శభాష్ డాక్టర్, కొండలు ఎక్కి వాగులు దాటి ఆదివాసీలకు వైద్య సేవలు. ఆదర్శంగా ములుగు జిల్లా వైద్యాధికారి అప్పయ్య. ఆయన స్వయాన గిరిజనుడు. వర్షాకాలంలో వైద్య సేవలు అందక గిరిజనులు పడే కష్టాలు, గాలిలో దీపాల్లా ఆరిపోయే ప్రాణాలు ఆయనకు గుండెకోత మిగిల్చేవి. ఆ పరిస్థితుల్లో మార్పు తేవాలనే లక్ష్యంతో కష్టపడి చదివి వైద్యుడు అయ్యారు. జిల్లా వైద్యాధికారిగా పదోన్నతి పొందారు. అయినా తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికీ తానే స్వయంగా కిలోమీటర్ల కొద్దీ అడవుల్లో నడిచి వెళ్ళి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయనే ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య. మంగళవారం ములుగు జిల్లాలోని వాజేడు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగోలు గ్రామానికి సిబ్బందితో కలిసి ఇలా పలు వాగులు దాటి వెళ్ళి వైద్యం అందించారు. ఇక్కడ వాగును దాటుతున్న డిఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బంది. ఇక్కడ డాక్టర్ అప్పయ్య అని ఇక్కడ ములుగు జిల్లా వాసి, ఇక్కడ ఆదివాసి. ఇక్కడ దానికి సంబంధించి ఆయన అప్పుడు ప్రజలు ఇబ్బందులు పడేదంట, వైద్యం సరైన సమయానికి వైద్యం అందక సంబంధించి డాక్టర్ అయినాక ఇక్కడ ఆయన
మూలాలను మర్చిపోలే అన్నట్టుగా ఇక్కడ పల్లెలు అక్కడనే ఉంటూ అక్కడ వాళ్లకు వైద్యం అందిస్తున్నట్టుగా ఇక్కడ సందర్భంగా వాగును దాటుతున్న అప్పయ్య వైద్య సిబ్బంది అని ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టుల మృతి, 2 జవాన్లకు గాయాలు. మావోయిస్టుల కాల్పుల్లో గాయపడిన జవాన్ను ఆసుపత్రికి తరలిస్తున్న సహచరులు. మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న వండోలి అడవుల్లో వారికి పోలీసులకు బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లకు గాయాలు కాగా నాగపూర్కు తరలించారు. గడ్చిరోలి ఎస్పీ నీలోత్పల్ తెలిపిన వివరాల ప్రకారం వండోలి అడవుల్లో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో C-60 పోలీస్ దళాలు ఉదయం 10 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఇక్కడ మళ్ళీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఇక్కడ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు మధ్య పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరపడం జరిగిన సందర్భంగా 12 మంది మావోయిస్టులు మరణించారని ఎన్కౌంటర్ను తెలుసుకోవచ్చు. జలవనరుల పరిరక్షణపై AI చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మోత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, IIT మద్రాస్ నిపుణుల సహకారం. చెన్నై నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జల వనరులు కలుషితం కాకుండా నాణ్యతను పాటించేలా తమిళనాడులో వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందుకోసం కృత్రిమ మేధ AI సాంకేతికతను వినియోగించేలా పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల IIT మద్రాసులోని ఇక్కడ జలవనరుల పరిరక్షణపై AI అని ఇక్కడ చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మూత, ఆక్రమణల నిరోధానికి ఉపగ్రహ సాంకేతికత, తమిళనాడులో వినూత్న ప్రయోగం, IIT మద్రాస్ నిపుణుల సహకారం. ఇక్కడ జలవనరుల పరిరక్షణపై AI అంటే ఇక్కడ చెరువుల్ని కబ్జా చేస్తే అలారం మూత అంటే ఇక్కడ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. ఎక్కడైతే ప్రభుత్వ భూమి చెరువులు, వాగులు, కుంటలు కబ్జా చేస్తే ఇక్కడ టెక్నాలజీ పరంగా తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తమిళనాడులో ఆల్రెడీ ఆచరణలో ఉందంట. ఇక్కడ దాన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మన రాష్ట్రంలో. రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు, కేంద్ర గ్రాంట్లు, రుణాలు 60,000 కోట్లని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని ప్రభుత్వం సూచించినట్లు తెలుస్తుంది. గత 10 ఏళ్లలో 2019-20లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5% వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ 2.50 లక్షల కోట్ల వరకు చేరే అవకాశాలున్నాయి. ఈ నెల 25న శాసనసభలో ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఆమోదం తెలపగానే అధికారులు తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు, కేంద్ర గ్రాంట్లు, రుణాలు 60,000 కోట్లని అంచనా. 25న శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇక్కడ 2024-25 ఆర్థిక బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ ఉద్దేశించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ను వాస్తవిక అంచనాలతో రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఎప్పుడు 100% బడ్జెట్ ప్రవేశపెట్టిన దానికి 100% ఎప్పుడు ఖర్చు పెట్టలేదు. దానికి తగ్గట్టు ఇక్కడ నిధులు కేటాయించలేదని ఇక్కడ ఇప్పటి వరకు కేటాయించలేదు. 2019-20 సంవత్సరంలోనే ఇక్కడ దాదాపు 97.5% వ్యయమైందని, ఈసారి 100% రీచ్ అవ్వాలన్నట్టుగా ఇక్కడ ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతున్నామో శాఖల వారీగా దానికి 100% వ్యయం నిధులు కేటాయించాలన్నట్టుగా ఇక్కడ దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అన్నట్టుగా ఇక్కడ దానికి తగ్గట్టు ప్రవేశపెడతారు బడ్జెట్ అన్నట్టుగా ఇక్కడ 2.50 లక్షల కోట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. రామోజీరావు జీవితాంతం ప్రజాపక్షమే. జర్నలిజంలో ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి. బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇక్కడ బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ రామోజీరావు ఇక్కడ జీవితాంతం ప్రజాపక్షంగానే ఆయన మాట్లాడిండు. ఇక్కడ ప్రజల కోసమే పనిచేసినట్టుగా ఇక్కడ రామోజీరావు వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చిండు మన రామోజీరావు గురించి. ఆయన
జర్నలిజం ఉన్నత విలువలు పాటించారు. ఆయన జీవితం యువతరానికి ఆదర్శం. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇక్కడ వెంకయ్యనాయుడు మాట్లాడడం జరిగింది. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ కార్యక్రమం. ఇక్కడ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు సందర్భంగా ఇక్కడ వెంకయ్యనాయుడు మాట్లాడడం జరిగింది. యూపీ భాజపాలో కలకలం. నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య, అధ్యక్షుడు భూపేంద్ర భేటీ. యూపీ భాజపాలో కలకలం రేపిందంట. ఇక్కడ నడ్డాతో డిప్యూటీ సీఎం మౌర్య సమావేశమై మాట్లాడుతున్నాడు. అధ్యక్షుడు భూపేంద్ర కూడా భేటీ అయ్యారంట. ఇక్కడ యూపీ రాష్ట్రంలో భాజపాలో ఇక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాలన్నీ కన్నడిగులకే. ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు. కర్ణాటకలో ప్రైవేట్ ఉద్యోగాలన్నీ కన్నడిగులకే అన్నట్టుగా ఇక్కడ ఎక్స్లో కర్ణాటక సీఎం కార్పొరేట్ ఐటీ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇక్కడ ఏదైతే కర్ణాటకలో కన్నడిగులకే ప్రైవేట్ ఉద్యోగాలు అన్నీ ఇక్కడ ఎక్కువ శాతం కేటాయించాలన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చిన జీవో, దానికి సందర్భించి ఇక్కడ ఐటీ సంస్థలన్నీ కార్పొరేట్ ఐటీ వర్గాలన్నీ విమర్శిస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ అత్యధిక విమర్శలు ఎదుర్కొన్నాయని దాని మీద మరొకసారి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు. టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. జవహర్ నగర్లో చిన్నారి మృతి ఘటన కలచివేసిందని వ్యాఖ్య. హైదరాబాద్ శివార్లోని జవహర్ నగర్లో వీధి కుక్కలు దాడి చేసి బాలుడిని చంపేసిన దుర్ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఇక్కడ కుక్కల దాడిలో బాలుడి మృతికి నిరసనగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించిన అఖిలపక్ష నాయకులు, స్థానికులు. ఇక్కడ వీధి కుక్కల బెడదపై తక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ జవహర్ నగర్లో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి చెందిన కారణంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆయన తీవ్రంగా కలిచివేసింది ఆ సంఘటన అన్నట్టుగా ఇక్కడ సంఘటనను ఉద్దేశించి మాట్లాడి ఇక్కడ తక్షణ చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలన్నట్టుగా ఇక్కడ అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భం. ఇది సంగతి. ఇది మాకిరెడ్డి. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు. నువ్వెవరయ్యా ఏ కారో గాలానికి చిక్కకపోతుందా అనుకుంటే నువ్వొచ్చి పడ్డావు అని ఇక్కడ మాకిరెడ్డి. ఇక్కడ గాలం వర్షం నీళ్ళు మునిగి ఇక్కడ వర్షం నీళ్ళు వచ్చిన సందర్భంగా ఇక్కడ గాలం వేస్తున్నట్టు కార్లు మునిగి వర్షం నీటికి కార్లు కొట్టుకోబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ మాకిరెడ్డి ఇవ్వడం జరిగింది. ఇది సంగతులు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ లోన్. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్పై లోన్. మీ ఫండ్స్ని వృద్ధి చేసుకోండి మరియు మీకు బలమైన వెన్నుదన్నుగా కూడా చేసుకోండి. ఈ కింది వాటి ద్వారా కొద్ది క్లిక్స్లో తక్షణం పొందండి. యోనో ఎస్బీఐ, ఎస్బీఐ ఆన్లైన్, ఇక్కడ యోనో ఎస్బీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, bank.sbi అని ఇక్కడ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్పై లోన్ అని ఇక్కడ మీ ఫండ్స్ వృద్ధి చేసుకోండి మరియు మీకు బలమైన వెన్నుదన్నుగా కూడా చేసుకోండి అని ఎస్బీఐ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.